బర్త్‌డేకి గిఫ్ట్స్ అంటే ఏదో కాస్ట్‌లీ సామాన్ ఇస్తేనో, లేకపోతే కాస్ట్‌లీ థింగ్స్ ఇస్తేనో బావుంటుంది అనుకునేదాన్ని. బట్ ఇప్పుడు అనిపిస్తుంది లేదు వాళ్ళకంటూ కొంచెం టైం ఇవ్వాలి. వాళ్ళకంటూ కొంచెం ప్రైవేట్ లైఫ్ ఉంటుంది. వాళ్ళకి ఫ్రెండ్స్ ఉంటారు గదా! సో, అందుకని చెప్పేసి ఈ ఇయర్ బర్త్‌డేకి కొంచెం సంథింగ్ డిఫరెంట్‌గా ఉండాలని చెప్పి ఒక చిన్న సర్ప్రైజ్ అయితే ప్లాన్ చేశాను. అది అయిపోయిన తర్వాత ఆఫ్టర్‌నూనే ఫ్యామిలీతో టైమ్ స్పెండ్ చేసేటట్లు రెస్టారెంట్‌కెళ్ళి హ్యాపీగా తిన్నాం. ఆ తర్వాత ఈవినింగ్ వాళ్ళ ఫ్రెండ్స్‌తో అయితే ఔటింగ్‌కెళ్ళమని చెప్పాను. సో, ఇట్స్ లైక్ నాకు అతను నాతో లేడు అన్న ఫీల్ లేదు. అండ్ తనకి మాతో కాకుండా ఫ్రెండ్స్‌తో కూడా ఉన్నా అన్న హ్యాపీనెస్ కూడా ఉంటుంది కదా! అందుకని చెప్పి పాస్ట్ 10 ఇయర్స్ నుంచి అంటే పెళ్ళైనప్పటి నుంచి కూడా ఎప్పుడు హరి మాతోనే ఉండేవాళ్ళు. ఆఫ్టర్‌నూన్ బయటికెళ్ళేవాళ్ళం, ఈవినింగ్ బయటికెళ్ళాం, లేకపోతే కేక్ కటింగ్స్ అలా జరిగాయి. బట్ ఇయర్ ఆహ్, డిఫరెంట్‌గా అనమాట. ఇటు ఫ్యామిలీని, అటు ఫ్రెండ్స్‌ని ఇద్దరిని మేనేజ్ చేస్తూ తన బర్త్‌డే సెలబ్రేట్